నీతిమంతుడైన దేవుని నామములో ఈ రాత్రి కాల ప్రార్థనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నానండి. ఈ రాత్రి సమయమందు మన ప్రార్థన ఫలించాలి, మనకు దేవుడు తన కృప అనుగ్రహించాలి అంటే ముందుగా ఆయన వాక్యాన్ని విని మన హృదయములను పవిత్రపరుచుకొని ఆ తదుపరి ఆయన కృప కొరకు కనిపెట్టి ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమమే కదా అండి? దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా దీవించునుగాక. ఆమెన్. మన ప్రభు మన కొరకు భూమి మీదకి వచ్చినప్పుడు జరగవలసిన ఏర్పాట్లను ముందుగానే మోషేయు సకల ప్రవక్తలను ప్రవచించినారు. ఆ ప్రవచనము సారాంశముగా ప్రభు జననం, ప్రభు మరణం, ప్రభు యొక్క పునరుద్ధానం, అలాగే ప్రభు మరణమైన తరువాత ఆయన దేహాన్ని సమాధి చేయటము లేఖనాలు ప్రకారంగా జరిగినది అని మీకు ఈ రాత్రి తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ రాత్రి మనం గమనించవలసిన గొప్ప పాఠము బైబిల్ గ్రంథములో నుండి మనం పొందుకుందామండి. ద్వితోపదేశ కాండము 21-23 వచనం. అతని శవము రాత్రి వేళ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా శ్వాసముగా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా దినమున వానిని పాతి పెట్టవలెను. 22వ వచనం మరలా చదువుతాను. మరణము శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అన్నారు. ఇక్కడ వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు గనుక దేశం అపవిత్రము కాకుండానట్లు అగత్యముగా దినమునే అతనిని పాతి పెట్టబడాలని చెప్పినారు. 22వ వచనములో మరణమునకు తగిన శిక్ష పాపము ఒకడు చేయగా అన్నారు. మరి మన ప్రభు విషయంలో మరణమునకు తగిన ఏతువేదియు కనబడలేదని లూకా గారు అపోస్తులు కార్యముల గ్రంథం 13వ అధ్యాయములో తెలియజేసినారు. మరి మీరు గమనిస్తున్నారా మాట? మన ప్రభు గురించి నిర్దోషి అని అపోస్తులు 13:28 చెప్పబడింది. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపింపవలనని వారు పిలాతును వేడుకొనిరి. ఎలాగా? ఆయనను సిలువ వేయండి, బర్బాను విడుదల చేయండి. ఎందుకు? నేనే దేవుడిని అని చెప్పుకున్నాడు, రక్షకుడిని అని చెప్పుకున్నాడు. అలాగే దేవాలయాన్ని దొంగల గృహంగా మీరు చేస్తారా అని చెప్పినారు. ప్రజలందరూ ఆయన చుట్టూ గుమిగూడినారు. ఈ కారణాన్ని బట్టి మరణానికి తగిన హేతువేదియు కనబడకపోయినా ఆయనను సిలువకు వేసినారు. మరి యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకు? ఆయన మరణించటానికి భూమి మీదకి దిగి వచ్చినారు కనుక. కాబట్టి ఎందుకు ప్రభు మరణించినారు అనేది మరలా మనము లేఖనాలను అడిగితే ఈ రాత్రి కాలంలో గలతీ 3:14 వచనములో క్రీస్తు మన కోసము శాపమై. ఎందుకండి? క్రీస్తు మన కోసము శాపమై. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో పాపమెరగని ఆయన, ఎందుకనగా మనం ఆయన యందు దేవునిని తగునట్లు పాపమెరగిన ఆయనను మన కోసము పాపముగా దేవుడే చేశాడు. కాబట్టి మన శాప బ్రతుకును మార్చి నిత్య జీవం అనే జీవితాన్ని ఇవ్వడానికి ప్రభువు మన కొరకు మన స్థానములో మన దోష శిక్షను అనుభవించినారు. ఈ రాత్రి ప్రార్థనలో ఈ వీడియో వింటున్న సహోదరుడా, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుము.
యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము సహోదరి. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తాను. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి ఈ రాత్రి కాల సమయమున మీ కృపాసనానికి సమీపించుచున్నాము తండ్రి. నాయన, ఈ దినాన్న నీ పరిశుద్ధ లేఖనముల ద్వారా పాపమెరగని మా కొరకు మీ కుమారుడిని పాపిగా చేసి మా కోసమే శాపాన్ని అనుభవించుటకై శిలువకు అప్పజెప్పినావని లేఖనాలు ఎంతో తేటగా మాకు తెలియపరిచినారు. అందులకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి శాపగ్రస్తమైన బ్రతుకులను మీరు చూడండి. ఇంటిలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు. ఇంటిలో పాపము, సాతాను యొక్క ఉరులుతో కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. ఈ రాత్రి దర్శించండి. ఈ రాత్రి నీ ప్రియులను ఆదుకొనండి. ఈ రాత్రి సాతానుడు ఏలుతున్న కుటుంబాలలో నుండి వాడిని తొలగించండి. ప్రతి వాని హృదయంలో సాతాను బీజం ఉంటుండగా దాన్ని నాశనము చేసి మీ కుమారుడని యేసుక్రీస్తు యొక్క పవిత్ర జీవాన్ని పవిత్రతను అనుగ్రహించమని ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాము. ఈ రాత్రి నాయన ఈ యొక్క ప్రార్థనలో ఏకీభించుచున్న తల్లులు కొరకై ప్రార్థన చేస్తున్నాము. వారి బిడ్డల కొరకు కన్నీళ్లు కారుస్తున్నారు. వారి పెనిమిటిల కొరకై కన్నీళ్లు కారుస్తున్నారు. వారి ఇరుగు పొరుగు వారి కొరకై ప్రియా సహోదరులు ప్రార్థిస్తూ నీకు మొరపెట్టుకుంటూ ఉంటుండగా వారు చేస్తున్న విజ్ఞాపన ధ్వని విని నాయన సహోదరులు ప్రార్థన అంగీకరించి వారిని ఆనందింప చేయండి. నాయన, అనేకులు రక్షణ పొందుకొనుటకు, అనేకులు దీవించబడుటకు నీ కృప దయచేయండి. ఈ రాత్రి దేశ విదేశాల్లో నీ ప్రియ బిడ్డలు ఈ మాటలు విన్నారు. ప్రతి స్థలమందు నీ అద్భుతమైన కార్యాలు చేయండి. మీ శిలువ రక్తధారల ప్రభావం అనుగ్రహించండి. మీ సకీన మహిమను దింపి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాము. అపోస్తుల బోధలో ఉన్న సత్యము గమనించిన ప్రియులను నిండారుగా కాపాడండి. మా సమస్త బాధలు, సమస్త అక్రతలు మీ చేతులకి అప్పజెప్పుకుంటూ అడిగినవన్నీ మేము పొందుకుని ఉన్నామని యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము ప్రభువుని అడిగిందల్లా ఆయన ఇచ్చు దేవుడై ఉన్నాడు. మీరు ఏదైనా నాతో మాట్లాడాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీ విషయాలు తెలియచేయండి. ప్రభు ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మీ సేవకుడు కృష్ణ కేప.